హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో డైట్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకి స్మూత్గా, సాఫ్ట్గా, ఇన్స్టెంట్గా, తొందరగా డైజెషన్ అయ్యే విధంగా ఓట్స్ ఇడ్లీని క్విక్గా, ఇన్స్టెంట్గా, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు నేను క్విక్కర్ ఓట్స్ని తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. సో 1/2 కప్పు ఓట్స్కి నేను 1/2 కప్పు సూజీ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. సో దీన్ని ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా, మనకెంత వీలైతే అంత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు. సో నెక్స్ట్ దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ముందే ఎలాంటి పప్పులు అవి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా ఈ విధంగా ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెంగా థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి ఆయిల్ని లేదా గీని యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా ప్లేట్స్కి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు 2 ప్లేట్స్ వరకు వచ్చింది. సో మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇదే మెజర్మెంట్స్తోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అన్నీ కూడా. సో ఈ విధంగా మన ఆయిల్ అప్లై చేసుకున్న ఈ ప్లేట్లోకి పిండిని కొద్దిగా వేస్తూ మనం మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. కొంచెం వెల్త్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనం కుక్ చేసినప్పుడు కొంచెం ఇడ్లీ అనేది పొంగుతుంది కదా, సో అందుకని కొంచెం వెల్తీగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్లేట్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత 10 మినిట్స్ ముందే ఈ విధంగా నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను వాటర్ని. సో ఈ ఇడ్లీ స్టాండ్ని స్లోగా ఇందులోకి పెట్టేసి దానిపైన మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మనం వీటిని కుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకు ఇడ్లీలు అనేవి ఇలా పొంగి మంచిగా వచ్చాయి కదా. సో దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలి. తర్వాత దీనిలోకి మంచి కాంబినేషన్ పల్లీ చట్నీ చూపిస్తాను. పల్లీలని ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినట్టుగా నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని, అదేవిధంగా 1/2 ఎండుమిరపకాయని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతటిని బాగా ఫ్రై చేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ముందే మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 1 to 2 మినిట్స్ పాటు ఈ విధంగా మంచిగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 3-4 వెల్లుల్లిపాయలని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసేసి మనకు ఒక స్పూన్తోని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేయడమే. సో సాఫ్ట్గా ఎంతో ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఓట్స్ ఇడ్లీలని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కంటే ఇవి చాలా బాగున్నాయి. సో నిజంగా చెప్తున్నాను, చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా ఉన్నాయి. సో టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇవి ఈవినింగ్ వరకు కూడా ఇంతే సాఫ్ట్గా, ఇంతే స్పంజీగా ఉన్నాయి. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.